హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది కేరళ ట్రిప్ డే 6. సో మేము అలెప్పి బోట్ హౌస్ నుండి నెక్స్ట్ డే త్రివేంద్రంకి అయితే వచ్చేసాము. సో ఇది త్రివేంద్రంలో నెక్స్ట్ డే మేము పద్మనాభ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకున్నాము. సో అది టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది. మేము మార్నింగ్ 7కి లేచి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత మేము రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత త్రివేంద్రంలో సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళాం. స్మైలో అనన్య. ఈ త్రివేంద్రంలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. సో మేమైతే పోర్ బోటింగ్ అయితే తీసుకున్నాము. పోర్ బోటింగ్లో పర్ హెడ్ 1000 రూపీస్ ఉంది. సో మా ఇద్దరికి కలిపి 2000 అయితే అయింది. పిల్లలకు ఫ్రీగానే ఉంది పోర్ బోటింగ్లో. సో ఇందులో ఈ 2000లోనే వాళ్ళే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మాకు. ఇలా మొత్తం తిప్పి ఆ తర్వాత లంచ్ చేసి తర్వాత ఇక్కడ మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటామో ఆ ప్లేస్లో అయితే దింపేస్తారు. సో ఈ వాటర్ అన్నీ ఎక్కడవంటే సముద్రంలోని బ్యాక్ వాటర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఈ బ్యాక్ వాటర్స్లోనే తిప్పుతారు మనకి పోర్ బోటింగ్ అంటే. సో ఇలా ఉంటుంది బోట్ చూడండి. ఆ బోట్లోనే నాకు తెలిసి ఒక 5-6 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. సో కంపల్సరీ లైఫ్ జాకెట్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. అండ్ లైఫ్ జాకెట్ మాత్రం అస్సలు తీయకంటారు, కంపల్సరీ వేసుకోవాలని చెప్తారు. సో వాళ్ళే లైఫ్ జాకెట్స్ ఇస్తారు. ఆ లైఫ్ జాకెట్స్ వేసుకొని కూర్చోంటే ఇలా వాళ్ళు మొత్తం ఈ బ్యాక్ వాటర్స్లోనే తిప్పుతూ ఉంటారు. పక్కకు అన్ని కొబ్బరి చెట్లు, ఈ చెట్ల మధ్యలో మన బోట్ వెళ్ళటం చాలా బాగా అనిపించింది. అండ్ లిటరల్లీ ఇది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఇక్కడ పక్కకు అన్ని చెట్లు, ఈ చెట్ల మిడిల్లో నుండి మన బోట్ వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పక్కకు అన్ని కొన్ని ప్లేస్లలో మంకీస్ కూడా కనిపించాయి మాకు. అండ్ బర్డ్స్ ఇవన్నీ కూడా కనిపించాయి. చాలా బాగా అనిపించింది. ఈ ప్లేస్ మాత్రం రియల్గా ఒక్కసారైనా విజిట్ చేయాలి. త్రివేంద్రంలో కంపల్సరీ పూర్ బోటింగ్ మాత్రం కంపల్సరీ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకవేళ ఇక్కడికి వచ్చేది ప్లాన్లో ఉంటే మాత్రం ఇది మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంది. ఇలా మొత్తం మనకు ఈ వాటర్లో మొత్తం 3 hours తిప్పుతూనే ఉంటారు. అంటే ఒక దగ్గర ఆపుతారు, రిసార్ట్స్ దగ్గర ఆపుతారు. అండ్ వాటర్లోనే కొద్ది దూరం వెళ్ళేసరికి పక్కకు అన్ని ఇట్లా రిసార్ట్స్ టైప్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే వాటర్లోనే హౌసెస్. సో అలా కూడా ఉన్నాయి. అలా కూడా మనం స్టే చేయవచ్చు. అలా కూడా ఉన్నాయి. సో మేమైతే అదేం ప్రిఫర్ చేయలేదు. కానీ అంటే మాకు తెలీదు ఫస్ట్ ఈ పోర్ బోటింగ్లో ట్రావెల్ చేస్తుంటే గైడ్ చెప్పాడు మాకు, ఇలా కూడా మీరు ఒక 1 day స్టే చేయవచ్చు, స్టే చేస్తారా అని కూడా అడిగాడు. మేము అన్నాం మాకంతా టైం లేదు, మెయిన్గా మాకు డేస్ ఎక్కువ లేవు అని చెప్పేసి సో వద్దులే అని చెప్పేశాము. ఇవే ఆ హౌసెస్. సో వాటర్లోనే ఈ రిసార్ట్స్ టైప్ హౌసెస్ ఉంటాయి. సో ఇక్కడే అంతా ఫుడ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది నాకు తెలిసి పర్ డే 5000 ఏమో ఉందనుకుంటా, మర్చిపోయా నేను. సో పర్ డే 5000 అయితే ఉంది స్టే. సో వీళ్ళే అంతా కేర్ తీసుకుంటారు మనకు అండ్ ఈ వాటర్లో స్టే చేయడానికి. అండ్ ఇది కొద్దిగా ఈ వాటర్లో హౌసెస్ కొద్దిగా ముందుకు వెళ్తే సో ఈ హౌసెస్ అన్నీ ఇలా ఉంటాయి చూడండి. అన్నీ పక్కకే ఉంటాయి. అండ్ వెనుక అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలా హౌసెస్ అన్నీ లైన్గా ఉంటాయి. సో ఇది కాస్త ముందుకెళ్ళిన తర్వాత గోల్డెన్ శాండ్ బీచ్ వస్తుంది. సో ఇది మాకు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ రిసార్ట్స్లో స్టే చేసే వాళ్ళు కాసేపు రిలాక్స్ అవ్వడానికి గోల్డెన్ శాండ్ బీచ్కి వెళ్తారంట. సో ఆ గోల్డెన్ శాండ్ బీచ్ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో అదే చూడండి,
గోల్డెన్ శాండ్ బీచ్ అక్కడ కనిపిస్తుంది చూడండి, అదంతా గోల్డెన్ శాండ్ బీచ్. అండ్ అటువైపు మొత్తం సముద్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇటు సైడ్ ఏమో మొత్తం బ్యాక్ వాటర్, సముద్రపు బ్యాక్ వాటర్సే ఇటు సైడ్ ఉంటాయి. అండ్ అటు సైడ్ ఏమో సముద్రం ఉంటుంది. సో చాలా బాగుంది. అండ్ వెదర్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చింది. మెయిన్గా చెప్పాలంటే ఎక్కువ ఎండగా లేదు, ఎక్కువ క్లౌడీగా కూడా లేదు, చాలా బాగుంది. हाँ हाँ स्माइलो మేము ఇక్కడ గోల్డెన్ శాండ్ బీచ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ పక్కకి అన్ని ఫోటోషూట్స్ అవి ఇవి చాలానే చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ కొన్ని ఫోటోషూట్స్ అయితే తీపించుకున్నాము. అక్కడ వాళ్ళు ఉంటారు కొంతమంది ఫోటోషూట్స్ తీసేవాళ్ళు. సో వాళ్ళతోని మేము కొన్ని ఫోటోషూట్స్, కపుల్స్వి, పిల్లలవి అండ్ మేము ఇలా కొన్ని ఫోటోషూట్స్ అయితే తీపించుకున్నాము. ఇక్కడ పిల్లలు అలలకు కొద్దిగా భయపడ్డారు. అనన్య కూడా అయితే చాలా భయపడింది. అనన్య తర్వాత మా పూర్ బోటింగ్ అయితే అయిపోయింది. అక్కడ నుండి మేము వచ్చేటప్పుడు వాళ్ళు మాకు హోటల్లో లంచ్ కూడా చేపించేసి మళ్ళీ మేము ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నామో ఆ ప్లేస్లో దించేశారు. సో ఆ తర్వాత మేము అక్కడి నుండి మళ్ళీ వేరేది క్యాబ్ మాట్లాడుకొని ఇక్కడ శివుంది టెంపుల్ ఉంటుందని చెప్పారు. సో అజ్మిలా శివ స్టాచ్యూ అండ్ టెంపుల్ రెండు ఉన్నాయి ఇక్కడే. సో మేము ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది నాకు తెలిసి టైం ఎగ్జాక్ట్గా 2 o'clock 2:30 అనుకుంటా. అప్పుడు వచ్చేసరికి అయితే మాకు టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంది. ఎందుకంటే మధ్యాహ్నము టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పారు. సో టెంపుల్ వెనకాల మాత్రం శివ స్టాచ్యూ మాత్రం పెద్దగా ఉంటుంది. సో ఆ స్టాచ్యూని అయితే దర్శించుకున్నాం. అక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకున్నాం. అండ్ ఆ టెంపుల్ అండ్ స్టాచ్యూ వెనకాలనే మనకు సముద్రం కూడా కనిపిస్తుంది. సో మేము ఎలాగో వచ్చేసాం కదా, మళ్ళీ అక్కడే ఇందాకనే బీచ్లో చాలా ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఇక్కడ పిల్లలు ఈ సముద్రం చూసేసరికి మళ్ళీ వెళ్దామంటే మళ్ళీ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ సముద్రంలోకి అయితే వచ్చేసి ఇక్కడ కూడా ఎంజాయ్ చేసాం. కానీ మేము డ్రెస్సెస్ అయితే క్యారీ చేయలేదు. సో అందుకని మేము ఎక్కువ వాటర్లో నానలేకపోయాము. అందుకని కొంచెం డ్రెస్లు అయితే మీద పట్టుకున్నాం. ఎందుకంటే మొత్తం తడిపేసుకుంటే మళ్ళీ డ్రెస్సెస్ లేవు కదా, చాలా కష్టమని ఇక్కడ కాసేపు అయితే పిల్లలు అయితే చాలా బాగా ఆడారు. పక్కకి ఇంకా కొన్ని వాటర్ ఉండే, సో ఆ వాటర్లో అయితే చాలా ఆడారు. డ్రెస్సెస్ కూడా పిల్లలకి పచ్చిగానే అయిపోయాయి. సో ఆ వాటర్లో కాసేపు ఆడుకున్న తర్వాత మేము మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ అయిపోయాము. సో ఈ టెంపుల్ అండ్ ఈ స్టాచ్యూ చాలా బాగుండే. స్టాచ్యూ మాత్రం చాలా చాలా బాగుండే. టెంపుల్ ఇంకా మేము అంటే లోపల దర్శించుకోలేదు. సో ఈవినింగ్ 5 o'clock అలా తెరుస్తామని చెప్పారు.
స్మైలో ఏమా ఈవినింగ్ 5 o'clockకి టెంపుల్ తెరుస్తానని చెప్తే మేము అంతసేపు అక్కడే ఉండలేము. సో ఇంకా మాకు తిరిగే ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మేము ఇక్కడ పోర్ట్ ఏరియా టైప్లో ఉంటుంది, సో అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ మొత్తం ఇక్కడ చూసిన వాటరే ఉంటాయి, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పోర్ట్ ఏరియా దగ్గరలోనే అంటే మనకు అటు పక్కకే కొద్దిగా దూరం వెళ్తే ఫిష్ అక్వేరియం ఉంటుంది, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. సో పిల్లలు కొద్దిగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు కదా అని అది కూడా చూపించేసాము పిల్లలకి. సో ఈ ఫిషెస్ అన్నీ చూసాక పిల్లలు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ ఎక్కువ ప్రజలు కూడా లేరు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా మొత్తం అన్ని ఫిషెస్ చూసేశారు. సో అక్కడ నుండి తర్వాత మేము ఇంటికైతే వచ్చేసాము రూమ్కి. సో హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Thank you. Bye bye.